హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ మనం దర్శించుకోబోయే టెంపుల్ అయితే కాంచీపురంలోనే, ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ గోపురం ఉన్న ఒక టెంపుల్. అండ్ కాంచీపురంలో చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఏం టెంపుల్ అంటే ఏకాంబరేశ్వర టెంపుల్, ఏకాంబరనాథ టెంపుల్ అని కూడా అంటారు. కాంచీపురంలో కామాక్షి అమ్మవారి టెంపుల్కి చాలా సమీపంలో ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి అయితే 4 వైపులా ద్వారాలు ఉన్నాయి అండ్ 4 గోపురాలు ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో మీరు చూసారంటే రైట్ సైడ్లో ఒక ఆంజనేయ టెంపుల్ ఉంటుంది. సో వన్స్ మనం లోపలికి వెళ్ళేక ముందు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని టెంపుల్ లోపలికి వెళ్ళబోతున్నాం, మెయిన్ టెంపుల్ లోపలికి. అండ్ ఇప్పుడు మెయిన్ గోపురంకి పక్కన మీకు కనిపించేది అయితే ఆరముగ స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ఇటువైపు ఉన్నది. ఈ టెంపుల్ యొక్క, ఈ ఏకాంబరేశ్వర టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, యాక్చువల్గా హిస్టరీలో 2 రెఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటైతే అమ్మవారు పార్వతీదేవికి ఒక శాపం, తను కాళీలాగా డార్క్గా కలర్ అవ్వాలని చెప్పి ఒక శాపం తనకు ఉంటుంది. ఆ శాప విమోచనం కోసం తను ఏం చేస్తుందంటే వేగవతి అనే ఒక రివర్ దగ్గర కూర్చుని, రివర్ దగ్గర ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తను తపస్సు చేస్తుందన్నమాట. తన యొక్క తపస్సు అని తన యొక్క భక్తిని టెస్ట్ చేయడం కోసం శివుడు ఫస్ట్ నిప్పుని పంపిస్తాడు. ఆ నిప్పుని తట్టుకోలేక పార్వతీదేవి విష్ణు దగ్గర హెల్ప్ అడిగినప్పుడు విష్ణువు శివుడి తలపైన ఉన్న చంద్రుడి యొక్క కిరణాలని పంపించి ఆ హీట్ని కూల్ చేస్తారనమాట. అండ్ తర్వాత శివుడైతే గంగాదేవికి చెప్పి వరదలుగా వేగవతి రివర్లో వరదగా పుట్టించి తన తపస్సుని పాడు చేయాలి అని ట్రై చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి గంగమ్మని వేడుకుంటుంది, మన ఇద్దరు అక్క చెల్లెల్లాగా, సో నా తపస్సుని నువ్వు స్పాయిల్ చేయొద్దని చెప్పి వేడుకుంటుంది. అండ్ గంగాదేవి కూడా ఇంకా నేను డిస్టర్బ్ చేయనని చెప్పి శివుడికి పార్వతికి మాటిచ్చి తను ఊరుకుంటుంది. అటువంటి ఒక టైంలో ఇంకా అమ్మవారు ఇసుకలో శివలింగంని చేసి ఆ శివలింగంని ప్రే చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇవన్నీ పరీక్షలు తనకి పెట్టిన తర్వాత శివుడు ఇక్కడికి వచ్చి శివుడు కూడా తనకి శాప విమోచనం ఇస్తాడన్నట్టు ఒక రెఫరెన్స్ ఉంది. సో ఇదైతే మెయిన్ గోపురం. ఈ గోపురం అయితే చాలా పొడుగు. అండ్ మధ్యలో చూసారంటే మీకు అమ్మవారు ఆ శివలింగంని చేస్తున్నట్టుగా ఒక స్కల్ప్చర్ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళబోతున్నాం. అండ్ ఇంకొక రెఫరెన్స్ హిస్టరీలో ఎలా ఉందంటే, పార్వతీదేవి ఇక్కడ ఈ వేగవతి రివర్ దగ్గర ఆ మామిడి చెట్టు కింద కూర్చుని ఇసుకతో శివలింగంని చేసి తన్ని పూజలు చేస్తుండగా వన్స్ వేగవతి రివర్లో ఫ్లడ్ వస్తుంది. ఆ ఫ్లడ్లో నుంచి శివలింగం అంటే ఇసుకతో చేసింది కాబట్టి శివలింగం కరిగిపోకూడదని చెప్పి అమ్మవారు కౌగులించుకున్నట్టుగా శివలింగంని పట్టుకుంటారు. అండ్ ఆ భక్తికి మెచ్చి శివుడు అమ్మవారిని ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళిద్దరికి ఇక్కడే మ్యారేజ్ అయినట్టు రెఫరెన్సెస్ చెప్తున్నారు. మీ టెంపుల్లో ఎంటర్ అయిన వెంటనే మీకు ఒక స్కల్ప్చర్ మీకు కనిపిస్తుంది. అంటే అమ్మవారు, ఆ వేగవతి రివర్ అండ్ ఆ మ్యాంగో ట్రీ అండ్ శివుడు, వీళ్ళు 4 ఇక్కడ మీకు దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ యొక్క మొత్తం స్టోరీ ఇక్కడ ఒక పిక్చర్గా రిప్రజెంట్ చేసేలా పెట్టారు. అండ్ చాలామంది ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు. అండ్ మీరు టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే లోపల కూడా అమ్మవారు ఇలా లింగంని పట్టుకున్నట్టుగా ఒక హ్యూమన్ ఫామ్లోనే అమ్మవారు ఉన్నట్టుగాను స్కల్ప్చర్ ఉంటుంది. అక్కడ స్కల్ప్చర్ కన్నా కూడా ఒక శిల్పమే ఉంటుంది. అండ్ అక్కడే పక్కనే ఒక మామిడి చెట్టు స్టెమ్, దానికి సిల్వర్తో తొడుగులు పెట్టినట్టు ఆ రెండింటిని మనకి
సీయింగ్ కోసం పెట్టుంటారు, అది తప్పకుండా చూడండి. ఇదైతే మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళే క్యూ లైన్ దగ్గర చూసారంటే మీకు ఈ రెండు కనిపిస్తాయి. అండ్ ఈ టెంపుల్ వస్తే మొత్తం 25 acres ఆఫ్ ల్యాండ్లో కట్టారు. అండ్ మీకు చూస్తేనే తెలుస్తుంది ఎంత పెద్ద స్పేస్ ఉంది. అండ్ ఈవెన్ టెంపుల్ అవుటర్ స్పేస్లోనే చాలా గ్రౌండ్ మీకు ఎంటీగా కనిపిస్తుంది. ప్లస్ 4 వైపులా ద్వారాలు ఉన్నాయి. ప్లస్ లోపల అయితే మనకి 1000 లెగ్స్తో మండపం, అంటే 1000 కాళ్ళ మండపం అని చెప్తారు. 1000 కాళ్ళ మండపం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా హాల్స్ ఉన్నాయి, అందులో చాలా ఫేమస్ అయిందంటే ఈ 1000 కాళ్ళ మండపం. సో ఇంత పెద్ద టెంపుల్లో అండ్ ఈ టెంపుల్కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన నాయనార్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడున్న ఈ శివుడి గురించి దేవారం అనే ఎపిక్లో ఒక హైమ్ రాశారు. సో పాడల్ పెట్ర స్థలం అంటే ఈ శివుడి గురించి ఒక పాట ఎపిక్స్లో ఉన్నందు మూలాన ఆ ఒక యాడ్ ఆన్ ఈ టెంపుల్కి ఉంది. ప్లస్ ఇదే టెంపుల్లో మన విష్ణుకు కూడా ఒక ప్రాంగణం ఉంది. అండ్ 108 దివ్య దేశం అంటారు కదా, అందులో ఒక దివ్య దేశం విష్ణువుది ఈ టెంపుల్లో ఉంది. అండ్ ఆ దివ్య దేశంకి పేరైతే నిలత్తింగల్ తుండం పెరుమాల్ అంటారు. అండ్ ఆల్రెడీ మన ఛానల్లోనే మనం దివ్య దేశాలు 4 దివ్య దేశాలు కవర్ చేసాము. అండ్ ఇదైతే ఇంకొక దివ్య దేశం 108లో ఇదొకటి. అండ్ ఇక్కడున్న ఈ విష్ణు గురించి నాలాయిర దివ్య ప్రబంధం అనే ఒక ఎపిక్లో రెఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇండియాలో పంచభూత లింగాలు ఉన్నాయి. అండ్ పంచభూత లింగాలలో 4 లింగాలు తమిళనాడులో ఉన్నాయి అండ్ ఒక్క లింగం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ ఈ తమిళనాడులో ఉన్న పంచభూత లింగాల్లో ఇక్కడ ఈ టెంపుల్ ఏకాంబరనాథ టెంపుల్ కాంచీపురంలో ఒక్క లింగం ఉంది, అది పృథ్వీలింగం అంటారు. పృథ్వీ అంటే భూమి, ఈ మట్టి ఇసుకతో చేసిన లింగం కాబట్టి పృథ్వీలింగం అని పేరు. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో నిప్పు, నీరు, భూమి, ఆకాశం అండ్ అగ్ని, ఈ 5లో పృథ్వీలింగం అంటే మట్టి, భూమితో ఇసుకతో చేసిన పృథ్వీలింగం అని అర్థం. అండ్ ఇంకా ఉన్న 4 లింగాలు ఎక్కడున్నాయని చూసారంటే నీరుని రిప్రజెంట్ చేసేది జంబుకేశ్వర్ టెంపుల్లో ఉంటుంది ఒక లింగం. అండ్ తిరువనైకావల్ అనే చోట ఆకాశలింగం ఉంటుంది. అండ్ తిల్లై నటరాజ టెంపుల్ చిదంబరంలో అగ్నిలింగం కనిపిస్తుంది. మళ్ళీ అన్నామలయార్ టెంపుల్లో వాయులింగం కనిపిస్తుంది. ఈ వాయులింగం అనేది శ్రీకాళహస్తిలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. అండ్ మిగతా 4 లింగాలు తమిళనాడులో ఉన్నాయి. ఈ టెంపుల్లో ఉన్న ఈ మామిడి చెట్టు, అమ్మవారు ఏదైతే పూజ చేశారో ఆ మామిడి చెట్టుకి 4 కొమ్మలకి 4 రకాల రుచులతో మామిడి పండ్లు కాస్తాయని చెప్పుకుంటున్నారు. అండ్ ఈవెన్ ఆ చెట్టు చాలా డ్యామేజ్ అయిపోయిన తర్వాత కూడా మన లేట్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ జయలలిత గారు మామిడి చెట్టుని ఉన్న రిమైనింగ్ బ్యాలెన్స్ స్టెమ్ని అగైన్ రీప్లాంట్ చేసి ఇప్పుడు ఆ చెట్టు చాలా బాగా ఉంది. అండ్ అక్కడికి వెళ్ళే వాళ్ళు ఆ చెట్టును కూడా దర్శనం చేసుకోవచ్చు. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఫుల్కి మీకు రంగోలీస్ మొత్తం కనిపిస్తాయి. చూసారంటేనే మీకు కనిపిస్తుంది కదా, ఎటువైపు చూసినా మండపం యొక్క పిల్లర్స్ అండ్ ఆ పిల్లర్లో ఉన్న దేవుడి స్కల్ప్చర్స్ అండ్ చిన్న చిన్న ప్రాంగణాలు ఇవన్నీ మీకు కనిపిస్తాయి. అండ్ ప్రసాదం కౌంటర్ అయితే మీరు లోపలికి వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. అండ్ ధ్వజస్తంభం పక్కనే మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్లో నందికి బయట ఒక ప్రాంగణం ఉంటుంది గ్రౌండ్లో. చూసారంటే చాలా పెద్ద వైట్ కలర్ నంది, చూడడానికి చాలా గ్రేస్ఫుల్గా అండ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్లో నాయనర్స్ ఉన్నారు కదా, వాళ్ళ అందరి విగ్రహాలు ఉన్నాయి. అండ్ శివలింగాలు ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఫేమస్ అయిన శివలింగాలు అన్నిటినీ ఇక్కడ ఒక కారిడార్లో ఫుల్కి పెట్టారు. మీరు జస్ట్ టెంపుల్ లోపలికి వెళ్తే ఇవన్నీ కవర్ చేసుకుని వస్తారు బయటికి. అండ్ ఆ లింగాలు చూసారంటే 1008 లింగాస్ అక్కడ ఉన్నాయి అంటున్నారు. అండ్
ఈ టెంపుల్లో మోస్ట్లీ అందరు దేవుళ్ళకి ప్రాంగణాలు చాలా ఉన్నాయి. అందులో మోస్ట్ ఫేమస్ అయితే మూలవిరాట్ ఏకాంబరనాథ్ అండ్ మన విష్ణువు. అంటే ఆ దివ్య దేశం కూడా ఇక్కడే ఉంది కాబట్టి మన విష్ణువు కూడా ఈ టెంపుల్లో ఫేమసే. అండ్ తన పేరైతే నిలత్తింగల్ తుండం పెరుమాళ్ అంటారు. అండ్ కాంచీపురంలో ఏ ఒక్క శివుడి గుడిలో కూడా మోస్ట్లీ అమ్మవారికి అని తని ప్రాంగణం ఉండదు. కాంచీపురం కామాక్షి అమ్మన్ టెంపుల్ ఉంది కదా, అన్ని శివాలయాలకి కామన్గా అమ్మవారి ప్రాంగణం అంటే అది కామాక్షి అమ్మన్ టెంపులే. అండ్ ఈ టెంపుల్ కోనేరు, ఈ స్కల్ప్చర్స్, బయట ఉన్న గ్రౌండ్ అండ్ బయట ఉన్న అమ్మవారు అండ్ మామిడి చెట్టు, వేగవతి రివర్ స్కల్ప్చర్స్ ఇవన్నీ మీరు ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. బట్ లోపల మెయిన్ టెంపుల్ అయితే ఫోన్స్ నాట్ అలౌడ్. బయట ఉన్నవన్నీ మీరు ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ అయితే కాంచీపురం బస్ స్టాండ్ నుంచి మ్యాక్సిమం 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే. లగేజ్ లేకపోతే వాక్లో వెళ్ళండి, లేకపోతే షేర్ ఆటో 20 to 30 రూపీస్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి దర్శనం. సో ఇటువంటి మహిమాన్విత కలిగిన టెంపుల్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి ఈ టెంపుల్ గురించి తెలుసుకోవడానికి మీరు ఈగర్గా ఉంటారనుకుంటున్నాను. అండ్ కాంచీపురం వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకుంటారనుకుంటున్నాను. సో ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లుగా అయితే అండ్ చాలామంది ఇలాంటి టెంపుల్ దర్శనం కోసం వేచి ఉన్నారనిపిస్తే వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక టెంపుల్ దర్శనంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.